నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం న్యావానంది జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఏపీఎఫ్సీ హెచ్ఎం దేహా సింగ్ రాథోడ్ రావుట్ల జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల గ్రేడ్ 2 హెచ్ఎం సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ కాళోజీ నారాయణ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాల వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. న్యావానంది జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు పాల సుజాత, చూడు కిరణ్, గోపి దీక్షిత్ కుమార్, రావుట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవం మాండలిక భాష నుంచి తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా గత 10 సంవత్సరాల నుండి ఈ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పిల్లలకు కొన్ని క్విజ్ పోటీలు కానీ, సాంగ్స్ పోటీలు కానీ, వాళ్ళకు కావాల్సిన వ్యాసరచన పోటీలు కానీ నిర్వహించడం జరిగింది. వాళ్ళకు కాళోజీరావు యొక్క జీవిత ఉద్యమాన్ని స్మరిస్తూ వాళ్ళ పిల్లలకు తెలియజేయడము, ఆ స్ఫూర్తిని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలని స్ఫూర్తిదాతగా భావించి ఈ కార్యక్రమాలు జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల న్యావానంది ప్రధాన ఉపాధ్యాయునిగా మాట్లాడుతున్నాను. మరి అదేవిధంగా నా పేరు రాథోడ్ దయాసింగ్. అదేవిధంగా మా పాఠశాల సిబ్బంది పాల సుజాత మేడం గారు ఉన్నారు. అదేవిధంగా మన కిరణ్ సార్ ఉన్నారు, గోపి సార్ ఉన్నారు, దీక్షిత్ కుమార్ సార్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంని ఘనంగా జరుపుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా జెడ్పీహెచ్ఎస్ రావుట్ల సిరికొండ మండలం. నా పేరు శ్రీనివాస్, గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ఈరోజు అనగా 9వ తేదీ సందర్భంగా కాళోజీ గారి జన్మదినం సందర్భంగా మా పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవం ఉదయం పూట ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు గారి చిత్రపటానికి పూలమాల వేసి అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాం. అతడు తెలంగాణ కోసం చేసిన కృషి, తెలంగాణ భాష మీద తెలంగాణ సాధించడానికి ఎంత కృషి చేశాడో, ఆయన రచనల ద్వారా ప్రజలందరినీ మేల్కొలిపి అన్యాయాన్ని ఎదిరించి ఆంధ్ర నుంచి తెలంగాణ మనకు రావడంలో ముఖ్యమైనటువంటి భాష అనే ద్వారా, అతని రచనల ద్వారా మనకందరికీ తెలియజేసి మనల్ని ఉద్యమంలో పాల్గొనేలా చేశారు అతని రచనల ద్వారా. తర్వాత తెలంగాణ భాషలో, ఆ యాసలో పిల్లలచే కొన్ని పద్యాలు, పాటలు, 1 మినిట్ లాంటివి కూడా ఏర్పాటు చేసి వాళ్ళచే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మన ప్రభుత్వ పాఠశాలలో మన ప్రభుత్వము అన్ని రకాలుగా మన ఊరు మన బడి అనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా టాయిలెట్స్ కానివ్వండి, ఇంకా మంచినీటి వసతి కానివ్వండి, క్లాస్ రూమ్లు కానివ్వండి, చాలా అత్యాధునికంగా తయారు చేయబడ్డాయి. ఒక కార్పొరేట్ పాఠశాలల్లో ఏ విధంగానైతే సదుపాయాలు ఉన్నాయో అదేవిధంగా మంచి ల్యాబు, గ్రంథాలయము, కంప్యూటరు, అంతేకాకుండా ప్రతి క్లాసులో IFB బోర్డులు, అంతేకాకుండా ట్రైన్డ్ టీచర్లు ఉన్నారు. మరి దీనివల్ల ఒక కార్పొరేట్ పాఠశాలలో ఏ విధంగానైతే చదువు ఉంటుందో అంతకు మించి నిష్ణాతులైన ఉపాధ్యాయులు అయితే విద్య బోధించడం వల్ల ఈ మన ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా విద్య అందించబడుతుంది. కాబట్టి ఈ రావుట్ల గ్రామ ప్రజలందరూ కూడా
ప్రైవేటు పాఠశాలకు మొగ్గు చూపకుండా మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడగలరని మనం. నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ గ్రామశాఖ అధ్యక్షుడిని కొమ్ముల రవీందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్యాస్ సిలిండర్ కానీ 500కే, అదేవిధంగా ఉచిత విద్యుత్ కానీ గృహాలకు, అదేవిధంగా మహిళలకు బస్ ప్రయాణం కానీ ఇవన్నీ సక్సెస్ఫుల్గా మంచి స్పందన ఉన్నది పబ్లిక్లా. అదేవిధంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మన నిజామాబాద్కు చెందిన మహేష్ అన్నకు ఇచ్చినందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్న మహేష్ అన్నకు, రేవంత్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా డిస్టిక్ పట్ల అనేక మందికి అనేక పోస్టులు ఇచ్చి మా డిస్టిక్ను నిజామాబాద్ డిస్టిక్ సీఎం జిల్లాగా ఉంచుతుండు. సంతోషం బాగా. అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి బాగా అద్భుతమైన పనులు చేస్తుండు. అదేవిధంగా మా బాల్కొండ నియోజకవర్గం దురదృష్టవశాత్తు తక్కువ మెజారిటీతోటి మా ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ అన్న ఓడిపోవడం బాధాకరం. అయినా కానీ సునీల్ అన్న ఇన్ఛార్జిగా ఉండి ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండి అనేక రకాల నిధులు తీసుకొచ్చి ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, బోర్లు కానీ, డ్రైనేజీలు కానీ అనేక రకాల డెవలప్మెంట్కు కారణం. అనేక నిధులు ఇస్తుండు మన సునీల్ అన్న తీసుకొస్తుండు. ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉండి అన్ని రకాల నిధులు తీసుకొచ్చి ఈ మధ్యనే ఎస్సీ కాలనీల అభివృద్ధి కోసం అని చెప్పి మళ్ళా కొత్తగా నిధులు వస్తున్నాయి. 45 లక్షల ఎస్టిమేట్ పంపించినాము. దాంట్లో అవిసుక వస్తాయి. అనేక రకాలుగా ఇప్పుడు లింక్ రోడ్ కానీ, అదేవిధంగా బైపాస్ రోడ్కు కానీ మన ఉప్లూరు విలేజ్కు అన్ని రకాల నిధులు ఇస్తేందుకు మన సునీల్ అన్న సిద్ధంగా ఉన్నాడు. రేవంత్ అన్న సహకారంతో మన బాల్కొండను అభివృద్ధి పరుచుకుందాం. నిధులు ఇస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు నిధులు తీసుకొచ్చి మన బాల్కొండ అభివృద్ధికి కారణమవుతున్న మన ఇన్ఛార్జ్ సునీల్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉప్లూరు గ్రామ కాంగ్రెస్ పక్షాన, ఉప్లూరు గ్రామ ప్రజల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పనులు చేసినందుకు. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ ఏ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ ఐకమత్యంతో ఎంపీటీసీని కానీ, సర్పంచ్ను కానీ అందరి సహకారంతో అభివృద్ధి గెలిపించుకుంటాం. అభివృద్ధిని ఉప్లూరు మన నియోజకవర్గంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ మండలం ఉప్లూరు గ్రామం కాంగ్రెస్ నాయకుడిని. ఈరోజు నా పేరు భువనగిరి లక్ష్మణ్. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన అనుకున్నదే, తన ఏది చెప్పితే అది వాగ్దానాలన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుండు. ఫ్రీ బస్సు చేసిండు, కరెంటు ఫ్రీ ఉన్నది, సబ్సిడీ సిలిండర్ ఉన్నది, రైతు రుణమాఫీ ఉన్నది. అది కూడా అతి త్వరలో తొందరగా మొత్తం పూర్తవుతుంది. అలాగే ఒక బీసీ నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష పదవి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రేవంత్ రెడ్డి గారికి మరియు ముత్యాల సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మహేష్ అన్న గారు మరింకా మంచిగా జనరంజక పాలన సాగించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి మహేష్ కుమార్ గారు అన్నగారికి ఉప్లూరు గ్రామ ప్రజల తరపున మరియు కాంగ్రెస్ పార్టీ తరపున, కాంగ్రెస్ నాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వర్గానికి తన వంతు శాయశక్తుల కృషి చేస్తూ అనేక అభివృద్ధి నిధులు చేస్తున్నటువంటి సునీల్ రెడ్డి గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. తన శాయశక్తులకు మించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు లెక్కలేనన్ని నిధులు తీసుకున్న సునీల్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.